ప్రతి మనిషి జీవితంలో జరిగేటువంటి సర్వసాధారణమైన విషయం ఇది. ఏందంటే మనిషి జీవితంలో ప్రతిరోజు సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎన్నో రకాల పరిస్థితులనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంది అంటే సంతోషం, బాధ. ఈ 2 విషయాల్లో పూట మనిషి ఎప్పుడు గాని తనకు సంబంధించినటువంటి ఆహ్, ప్రియుడు, ప్రియురాలు లేదా భార్యాభర్త వీళ్ళ మధ్యలో జరిగేటువంటి విషయాలివి. అవి ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎక్కువగా సంతోషాన్ని నిర్ణయించేది ఎదుటి వాళ్ళే అనే ఒక ఆలోచనలో ఉంటారు. బాధని క్రియేట్ చేసేది గూడా ఎదుటి వాళ్ళే అని జెప్పేసి ఆలోచనలో ఉంటారు. అయితే ఇది ఎంతవరకు నిజం? ముఖ్యంగా మీకొక చిన్న స్టోరీ లైన్ చెప్తాను. ఉదాహరణ. ఒక అబ్బాయి, అమ్మాయి ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి ఏదో ఒక కారణం చేత ఆ అబ్బాయిని దూరమయింది. ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని దూరం కాలేక ఇబ్బందులు పడుతుంటాడు. తనకు నచ్చిందేదో అబ్బాయి జీవితంలో లేదు. ఇక ముందు గూడా ఉండదు అనేటువంటి ఆలోచన వల్లనో, లేకపోతే మరో కారణం వల్లనో అబ్బాయికి దూరమై వేరే మార్గం చూసుకొని ఎళ్ళిపోతుంది హ్యాపీగా. కానీ అబ్బాయి మాత్రం అమ్మాయిని మర్చిపోలేకపోతాడు. ఎందుకంటే తన సంతోషం మొత్తం ఆ అమ్మాయే. ఆ అమ్మాయి కలిసున్నంత సేపు ఆమె జీవితం, ఆమె సంతోషం, ఆమె నా ప్రేమ, ఆమె లేనిదే నేను లేను అనేటువంటి కోణంలో పాపం చాలా హ్యాపీగా లవ్ చేస్తాడు. సంతోషంగా కలిసుంటాడు. జీవితమే తనంటుగా జీవిస్తాడు. కానీ ఒకరోజు ఆ అమ్మాయి వదిలెళ్ళిపోయింది. పాపం అలా జీవించినటువంటి ఆ అబ్బాయి తట్టుకోలేక చాలా బాధాకరంగా జీవిస్తుంటాడు. ఆ అమ్మాయి లేకపోతే నాకింక సంతోషం లేదనే ఆలోచనలో ఉంటాడు. ఇంకోటి బాధ కారణం కూడా ఆ అమ్మాయనే అలా అనుకునేటువంటి అబ్బాయి ఒకరోజు సడెన్‌గా ఏం జరుగుతుందంటే, ఏదో పని మీద ఎళ్తుంటే చీకట్లో తను మిస్ అయిన అమ్మాయి, తనను వదిలేసి వెళ్ళిన అమ్మాయే ఎదురుంగా వస్తున్నట్టుగా కనిపిస్తుంది. కైనీటిలోంచి ఆ అమ్మాయే వస్తున్నట్టుగా తనకు కనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెనకాల ఉన్న వాళ్ళ గురించి ఆ అమ్మాయి నవ్వుతూ వస్తుంటే తనను చూసి నవ్వినట్టుగా ఫీల్ అవుతాడు. అలా ఎదురుంగా వచ్చిన ఆ అమ్మాయిని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయి అక్కడ ఆగిపోతాడు. చీకట్లోంచి ఆ అమ్మాయి మెల్లగా వెలుతురులోకొచ్చిన తర్వాత, ఆ అమ్మాయి కోసం ఆగి చూసే వీడికి డిక్లేర్ అయిపోతుంది. అది నన్ను వదిలేసిన ప్రియురాలు గాదు. అది వేరే అమ్మాయి అని. కానీ ఆ సమయం లోపట నన్ను వదిలేసిన ప్రియురాలే నన్ను చూసి నవ్వుకుంటూ వస్తుందని నేను అనుకుని ఇంత హ్యాపీగా, ఇంత ఆనందంగా ఫీల్ అయినా. కానీ యాక్చువల్లీ ఆ అమ్మాయి కాదు. ఇన్ని రోజులు నేను ఆ అమ్మాయి ఉంటేనే నాకు సంతోషం ఉంటది. ఆ అమ్మాయి లేకపోతే నాకు సంతోషం లేదని ఫీల్ అయినా. బట్ ఇక్కడ కేవలం ఆ అమ్మాయి కాకపోయినా నా లోపట ఆ అమ్మాయే అని నేను ఆలోచించుకోవడం వల్ల నాలో సంతోషం ఏర్పడ్డది. ఆనందం అనేది ఏర్పడ్డది. బట్ అక్కడ ఆ అమ్మాయి యాక్చువల్‌గా లేదు. లేకపోయినా నాలో హ్యాపీనెస్ వచ్చింది అంటే కారణం నాలో ఏర్పడ్డ ఆలోచనలే. నాలో కలిగిన ఆలోచనలే. నాలో కలిగిన ఫీలింగే. అంతే తప్ప యాక్చువల్లీ ఇక్కడ ఆ అమ్మాయి లేదు. అంటే నాలో ఇంతసేపు అంత ఆనందం ఏర్పడడానికి కారణం నాలో ఉన్న ఆలోచనలే అని డిక్లేర్ చేసుకుంటా. అంటే ఇన్ని రోజులు ఆ అమ్మాయి లేకపోతే నాకు హ్యాపీనెస్ లేదు అనుకున్నాను. కానీ ఆ అమ్మాయి అక్కడ లేకపోయినా నాలో ఆలోచనల వల్ల నాలో హ్యాపీనెస్ వచ్చిందే తప్ప ఆ అమ్మాయి అక్కడ లేదు వాస్తవానికి. అంటే నాలో సంతోషం కావాలంటే, సంతోషం నిండుగా ఉండాలంటే నాలో ఆలోచనలే ముఖ్యమని డిక్లేర్ చేసుకుంటాడు. అలా అర్థం చేసుకొని తాను నవ్వుకుంటూ
తన పిచ్చి ఆలోచనలకు వాడి మీద వానికి నవ్వొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకసారి వీడు షాపింగ్ చేసే టైంలో మార్కెట్ ఏరియాలో వీడు మొబైల్‌లో బిజీ ఉంటాడు. వాడిని వదిలేసిన అమ్మాయే వాడి పాత ప్రియురాలే ఎదురుగొస్తుంది. వస్తే చూస్తాడు, కాస్త ముందుకెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వానికి ఆలోచన వస్తది. ఆ అమ్మాయే అని అప్పుడు తిరిగి చూస్తాడు. ఆ అమ్మాయే. ఓకే. కానీ వీడికి ఎలాంటి ఫీలింగ్ రాలే ఇక్కడ. కోపం రాలేదు, బాధ కలగలేదు, సంతోషం ఏర్పడలేదు. దానికి కారణం ఏందంటే అక్కడ వీడు వేరే పని మీద ఉన్నాడు. అంటే వీని మైండ్‌లో వేరే ఆలోచన. ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఆలోచన వాని మైండ్‌లో లేదు. ఆ జ్ఞాపకాలు లేవు, ఆ ఆలోచనలు ఏది లేదు కాబట్టి, ఆ అమ్మాయి స్వయంగా ఎదురైనా కూడా వీనికి ఏ ఫీలింగ్ రాలే. అక్కడ కోపం రాలేదు, ఆవేశం రాలేదు, ఎలాంటి బాధ కలగలేదు, సంతోషం అనేది కలగలేదు. ఫస్టు ఆ అమ్మాయి అనుకోని సంతోషంగా అక్కడ ఆగిపోయి, ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తా ఉంటే, క్రమక్రమంగా వెలుతురులోకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి కాదని తెలిసి, వాడు అక్కడ ఏమర్థం చేసుకుంటాడంటే, నేను సంతోషంగా ఉండాలంటే ఎదుటి వాళ్ళు అవసరం లేదు. సంతోషకరమైన ఆలోచన నాలో ఏర్పడితే సరిపోతుందని అర్థం చేసుకుంటాడు. ఇక్కడ రెండోసారి స్వయంగా ఆ అమ్మాయి కలిసినా కూడా ఎలాంటి ఆలోచన తనకు రాలేదు. ఎలాంటి ఫీలింగ్ రాలేదు అనంటే దాని అర్థం ఆ అమ్మాయికి సంబంధించిన ఏ ఆలోచన అప్పుడు లేదు వాడికి. కాబట్టి సంతోషం ఏర్పడలే, ఇటు బాధ ఏర్పడలే, ఆవేశం రాలే, కోపం రాలే. కారణం వాని మైండ్‌లో వేరే ఆలోచన ఉంది అక్కడ. నేను సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా ముఖ్యంగా నాలో ఉన్న ఆలోచనలే కారణం. అక్కడ ఆ అమ్మాయి కాకపోయినా నేను సంతోషంగా ఉన్నానంటే ఆలోచనలే కారణం. ఆ అమ్మాయి అనుకోని సంతోషపడ్డా. ఆ అమ్మాయి అనుకోని ఆలోచించి సంతోషంగా ఫీల్ అయినా. ఇక్కడ ఆ అమ్మాయే స్వయంగా ఎదురుంగా వచ్చినా గూడా నాకు ఎలాంటి బాధ, కోపం, సంతోషం ఏర్పడలేదు. అంటే దాని అర్థం అప్పుడు నేను వేరే పనికి సంబంధించిన ఆలోచనలో ఉన్నాను కాబట్టి, ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఆలోచన నాలో లేదు కాబట్టి, నాకు ఎలాంటి ఫీలింగ్ రాలే. బాధ అనిపియలేదు, ఇటు సంతోషం అనిపియలేదు, కోపం రాలేదు. ఈ 3 రాలేదంటే ఆ అమ్మాయికి సంబంధించిన ఏ ఆలోచన నా మైండ్‌లో లేదు. నిల్లుంది కాబట్టి నాకు కోపం రాలేదు. మనం సంతోషంగా ఉన్నా, మనం బాధపడుతున్నా, మన మైండ్‌లో ఉన్న ఆలోచనలే అని వాడికి స్పష్టంగా అర్థమవుతుంది. అర్థమయ్యి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడాడు. అంటే ఇన్ని రోజులు ఆ అమ్మాయి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఒక సంవత్సరం పాటు పిచ్చోడిలాగా ఆ అమ్మాయి లేకపోతే నాకు సంతోషమే లేదని బాధలో బతికేసిన. కానీ వాస్తవానికి నా ఆలోచన వల్లే నేను ఇన్ని రోజులు బాధపడ్డా. మళ్ళీ ఆ అమ్మాయి అనుకోని నేను ఫీల్ అయినప్పుడు ఆ అమ్మాయి కాకపోయినా నేను సంతోషంగా ఫీల్ అయినా. కాబట్టి నా ఆలోచనలే. ఇక్కడ ఆ అమ్మాయి స్వయంగా ఎదురైనా నాకు కోపం రాలేదు, బాధ కలగలేదు, సంతోషం రాలేదు. కాబట్టి దానికి కారణం ఏందంటే నాలో అప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఆలోచన లేదు. మైండ్ వేరే పని మీద ఉంది కాబట్టి నేను ఆ అమ్మాయి విషయంలో ఏ విధంగా రియాక్ట్ కాలేదని అర్థం చేసుకుంటాడు. అక్కడ వానికి అర్థమైన మెయిన్ విషయం ఏంటంటే ఇన్ని రోజులు పిచ్చోడిలా బాధపడడానికి కారణం నాలో ఆలోచనలే తప్ప ఆ అమ్మాయి కాదని వానికి అర్థమైపోతుంది. నాలో సంతోషం ఉన్నా, బాధ ఉన్నా పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ముఖ్యంగా నా మనసులో ఉండే ఆలోచనలే కారణం అయితే తప్ప ఎదుటి వాళ్ళు ఎవ్వరు కారణం కాదని వానికి అర్థమైపోయి వాడు హ్యాపీగా వాడి పిచ్చి ఆలోచనలన్నీ మానేసి మళ్ళీ రికవర్ అయిపోతాడు. ఇదనమాట జరిగేది. అంటే ఎదుటి వ్యక్తులు ఎప్పుడు మనల్ని కారణం కాదు. మనం సంతోషంగా ఉన్నా, బాధలో ఉన్నా మన ఆలోచనలే. మన అవసరం. వాళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఆలోచనలు మనలో అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఇక్కడ అబ్బాయిల గురించి ఒక్కటి చెప్పట్లేదు ఎగ్జాంపుల్. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సేమ్ ఇదే రూల్ వర్తిస్తుంది. మనలో ఉన్న ఆలోచనలే మనల్ని బాధపెడతాయి. మనలో ఉన్న ఆలోచనలే మనల్ని సంతోషపెడతాయి. దానికి కారణం ఏందంటే మనలో మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఉద్దేశ్యం. ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేనని వాడు అనుకున్నంత సేపు బాధపడుతూనే ఉంటాడు. వాళ్ళ ఆలోచనలన్నీ సంతోషకరంగా సంతోషపెట్టే ఆలోచనలు గనుక వాడి మైండ్‌లో డెవలప్ అయితా ఉంటే వాడు హ్యాపీగానే ఉంటాడు. ఇది వాడు అర్థం చేసుకునే విషయం. సో, ఎవరైనా అంతే. బాధ ఉన్నా, సంతోషం ఉన్నా వాళ్ళలో ఉన్న ఉద్దేశ్యమే ముఖ్య కారణం. ఆ ఉద్దేశ్యంతో ఏర్పడే ఆలోచనలే ముఖ్య కారణం. కాబట్టి మనుషులు
అందరూ కాస్త ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఎవ్వరి వల్ల ఎలాంటి బాధ గాని, సంతోషం గాని ఏర్పడే అనే విషయం అర్థం చేసుకొని, సంతోషమైనా, బాధైనా మన మనసులో ఉండే ఆలోచనలే కారణమని మనకు అర్థమై హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంటది.